హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రామాయణం ఉపవాచకంలో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, సీతారామ కళ్యాణమును మీ సొంత మాటల్లో వివరించండి. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ ఒక మహాధనుస్సు ఉంది. అక్కడకు వెడదాం అన్నాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట మిథులకు బయలుదేరారు. దారిలో మహర్షి రామలక్ష్మణులకు తన వంశాన్ని గురించి, గంగా వృత్తాంతాన్ని గురించి చెప్పాడు. భగీరథుని వృత్తాంతం చెప్పాడు. మిథులలో జనక మహారాజు వారిని ఆదరించాడు. అహల్య గౌతముల కుమారుడు శతానందుడు రాముని కృతజ్ఞతలు చెప్పాడు. జనకుడు రామలక్ష్మణుని ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు జనకునితో, వీరు దశరథ పుత్రులు రామలక్ష్మణులు. నీ ధనస్సును చూద్దామని వచ్చారు. చూపించి శుభం కలుగుతుంది అని చెప్పాడు. జనకుడు శివధనుస్సును చరిత్రను వివరించి తన కూతురు సీత నాగటి చాలలో దొరికిందని, ఆ సీతను శివధనస్సును ఎక్కుపెట్టడం వల్ల వీరుని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. చాలా మంది రాజులు శివధనస్సును ఎక్కుపెట్టలేకపోయారని చెప్పాడు. విశ్వామిత్రుడు శివధనస్సును తెప్పించమన్నాడు. 5,000 మంది శివధనస్సును ఉన్న పెట్టెను తెచ్చారు. రాముడు పట్టుకోగానే శివధనస్సు వంగింది. నారి ఎక్కుపెట్టగా ఆ ధనస్సు ధ్వని చేస్తూ విరిగింది. జనకుడు సీతారాములకు పెళ్లి చేయాలని సిద్ధమయ్యాడు. దశరథునికి కబురు పెట్టాడు. అయోధ్య నుండి అందరూ వచ్చారు. జనకుడు తన కుమార్తెలు సీత, ఊర్మిళను రామలక్ష్మణులకు, తన తుమ్మ కుశధ్వజుని కుమార్తెలు మాండవిని, శృతకీర్తిని భరత శత్రుఘ్నులకు ఇచ్చి పెళ్లి చేశాడు. దశరథుడు అయోధ్యకు తిరిగి వెళ్తుండగా పరశురాముడు ఎదురు వచ్చాడు. రాముడు పరశురాముని చేతిలో వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టాడు. పరశురాముడు ఓడిపోయి మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు. వాల్మీకి మహర్షి రామాయణ రచన శ్రీకారం చుట్టిన విధానం గురించి తెలపండి, లేదా వాల్మీకి రామాయణం రచించడానికి దారితీసిన పరిస్థితులను విశ్లేషించండి. నారద మహర్షి ఒకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. అన్ని మంచి గుణాలు కలవాడు, మాట తప్పనివాడు, ధర్మం తెలిసినవాడు మొదలైన శుభ లక్షణాలు గలవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్నించాడు. సాధారణంగా ఇన్ని విశిష్ట గుణాలు కలవాడు ఉండడు, కానీ శ్రీరాముడు ఒక్కడు ఇలాంటి వాడు ఉన్నాడు అని చెప్పి నారదుడు వాల్మీకి రామకథని చెప్పాడు. నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. వాల్మీకి రామకథను గురించి ఆలోచిస్తూ శిష్యులతో తమసా నది స్నానానికి వెళ్ళాడు. అక్కడ ఒక వేటగాడు బాణంతో మగపక్షిని కొట్టి చంపాడు. వాల్మీకి హృదయంలో కరుణరసం పొంగింది. మానిషాద అనే శ్లోకం చెప్పాడు. వాల్మీకి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకి చూడటానికి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి బ్రహ్మకు ఉపచారాలు చేశాడు. బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు. వాల్మీకి హృదయంలో మానిషాద శ్లోకం మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనించింది. బ్రహ్మ చిరునవ్వి నవ్వి వాల్మీకితో, నీవు పలికినది శ్లోకమే. ఈ ఛందస్సులోనే నీవు రామాయణం రాయి. భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంత కాలం ప్రజలు రామగాథను కీర్తిస్తూనే ఉంటారు అని చెప్పాడు. ఈ విధంగా బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం వాల్మీకి మహర్షి రామాయణ రచనకి శ్రీకారం చుట్టాడు. దశరథుని పుత్ర జననం గురించి రాయండి, లేదా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం గురించి చెప్పండి. సరియు నది తీరంలో కోసల దేశం ఉంది. దాని ముఖ్య నగరం అయోధ్య. దాని దశరథ మహారాజు పాలిస్తున్నాడు. దశరథుడు ధర్మపరాయణుడు. ఇతని పాలనలో దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు సుఖంగా ఉండేవారు. దశరథుడికి సంతానం లేదు. సంతానం కోసం ఆయన అశ్వమేధ యాగం చేద్దామనుకున్నాడు. దశరథుని మంత్రి సుమంతుడు అందుకు ఋష్యశృంగ మహర్షిని పిలువమన్నాడు. ఋష్యశృంగుడు ఉన్న చోట వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఋష్యశృంగుడు 3 రోజులు అశ్వమేధ యాగం చేయించాడు. పుత్రుల కోసం యజ్ఞం చేయించమని దశరథుడు ఋష్యశృంగుని కోరాడు. ఇంతలో దేవతలు రావణాసురుడు తమను చిత్రహింస పెడుతున్నారని బ్రహ్మకు చెప్పాడు. రావణాసురుని బాధ తప్పే ఉపాయం చెప్పమని దేవతలు బ్రహ్మను కోరారు. బ్రహ్మ దేవతలు రావణాసురునికి మానవుల వల్లే మరణం ఉందని చెప్పాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు వచ్చాడు. దేవతలు మానవుడిగా పుట్టి రావణాసురుని సంహరించమని విష్ణుమూర్తిని కోరాడు. దశరథ మహారాజు 3 భార్యలకు 4 రూపాలలో పుత్రుడిగా పుట్టమని దేవతలు విష్ణువును కోరారు. విష్ణువు వారికి అభయం ఇచ్చాడు. దశరథుడు పుత్రకామేష్టి యజ్ఞకుండం నుండి బ్రహ్మ పంపించగా ఒక దివ్య పురుషుడు బంగారు పాత్రతో దివ్య పాయసం తీసుకుని వచ్చాడు. ఆ పాయస పాత్రను అతడు దశరథుడికి ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంపాడు. కౌసల్యకు రాముడు, కైకకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు. ఆకాశంలోని గంగను పాతాళానికి దింపిన భగీరథ ప్రయత్నం నుండి మీరేమి గ్రహించారు? గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పాడు. గంగావతరణకు మూల కారణమైన భగీరథుని గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. దీనివల్ల ఈ క్రింది విషయాలు గ్రహించాను.
దృఢ సంకల్పానికి అసాధ్యమైనది ఏది లేదని తెలుస్తుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చేపట్టిన పనిని వదలకుండా చేస్తే జయం వస్తుందని తెలిసింది. భగీరథుడు రాముని వంశం వాడే. భగీరథుడు గురించి చెప్పడం వల్ల రామునికి తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలియజేశాడు విశ్వామిత్రుడు. పూర్వీకుల పేరు, మంచితనం పోగొట్టకుండా జీవించాలని చెప్పడం ఆంతర్యం. మన పితరుల పట్ల భక్తి, గౌరవం కలిగి ఉండాలని తెలియజేయడం కూడా ఆంతర్యమే. రామలక్ష్మణులు విశ్వామిత్ర యాగాన్ని రక్షించిన వృత్తాంతాన్ని తెలియజేయండి. దశరథ పుత్రులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వేదశాస్త్రాలు, ధనుర్విద్య నేర్చారు. లక్ష్మణుడు రాముడికి బహి ప్రాణం. తన కుమారులను దశరథుడు వివాహం చేద్దామని అనుకుంటాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు దశరథుని దగ్గరికి వచ్చాడు. ఆ ఋషి చెప్పిన కార్యాన్ని చేస్తానన్నాడు దశరథుడు. విశ్వామిత్రుడు తన యజ్ఞానికి రాక్షసులు విఘ్నం కలిగజేస్తున్నారని, యజ్ఞం చేసేటప్పుడు తాను శపించకూడదని, యజ్ఞ రక్షణకు శ్రీరాముని తనతో 10 రోజులు పంపమని దశరథుడిని కోరాడు. దశరథుడు మహర్షితో రాముడు ఇంకా 16 ఏళ్ళు నిండలేదని, రాముడికి యుద్ధం తెలియదని, రాముణ్ణి విడిచి తాను ఉండలేనని, తానే యజ్ఞ రక్షణకు వస్తానని చెప్పాడు. తన యజ్ఞానికి రావణుని ఆజ్ఞపై మారీచ విఘ్నాలు కలిగిస్తున్నారని విశ్వామిత్రుడు చెప్పాడు. అప్పుడు దశరథుడు రాముని పంపనని చెప్పగా విశ్వామిత్రుడు కోపం వచ్చింది. వశిష్ఠ మహర్షి దశరథునికి నచ్చజెప్పి రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుని వెంట పంపాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి బల, అతిబల అనే విద్యలు ఉపదేశించాడు. ఆ విద్యల మహిమ వల్ల అలసట, ఆకలి దప్పులు ఉండవు. రాముడు విశ్వామిత్రునికి గురుసేవ చేశాడు. రామలక్ష్మణులు మహర్షితో మలద, కరుష గ్రామాలకు చేరాడు. అక్కడ తాటక అనే యక్షిని విధ్వంసం చేసేది. ఆమె కొడుకు మారీచుడు జనపదాలను అతలాకుతలం చేసేవాడు. తాటకను చంపమని విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. రాముడు వారి బాణాలతో తాటక బాహువులను ఖండించాడు. లక్ష్మణుడు తాటక ముక్కు, చెవులు కోశాడు. రాముడు శబ్దవేద విద్యతో బాణం వేసి తాటకను చంపాడు. విశ్వామిత్ర మహర్షి సంతోషించి అనేక దివ్యాస్త్రాలను రాముడికి అనుగ్రహించాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో తన సిద్ధాశ్రమం చేరి యజ్ఞ దీక్ష చేపట్టాడు. ఆ యజ్ఞం 6 రోజులు. రామలక్ష్మణులు యజ్ఞాన్ని జాగ్రత్తగా రక్షిస్తున్నారు. ఇంతలో మారీచి, సుబాహులు అనే రాక్షసులు యజ్ఞకుండంలో రక్తం కురిపించారు. మారీచుడిపై రాముడు శీతేశువు అనే మానవస్త్రాన్ని వేశాడు. మారీచుడు సముద్రంలో పడ్డాడు. రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుని చంపాడు. మిగిలిన వారిని వాయుయాస్త్రంతో రామలక్ష్మణులు తరిమారు. మహర్షి యజ్ఞం పూర్తయింది. శ్రీరాముడు వనవాసం వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఈ విధంగా కూడా అడగొచ్చు స్టూడెంట్స్ క్వశ్చన్. సీతారామ లక్ష్మణులు అయోధ్యను వీడి చిత్రకూటం చేరిన వృత్తాంతాన్ని తెలపండి. సీతారామ లక్ష్మణులు సుమంత్రుడు తెచ్చిన రథాన్ని ఎక్కారు. శ్రీరాముడు విడిచిపెట్టలేక కొందరు పౌరులు రథానికి ప్రక్కలను, వెనుక భాగంలోనూ వేలాడారు. అయోధ్య ఆర్తనాదాలతో నిండింది. కౌసల్యను సుమిత్ర ఓదార్చింది. రాముడు రథాన్ని ప్రజలు నీడలా అనుసరిస్తున్నారు. అయోధ్యకి వెళ్ళిపోండని రాముణ్ణి వారికి ఎంతగానో చెప్పాడు. రాముణ్ణి అయోధ్యకు తిరిగి రమ్మని, లేక తమను వెంట రానిమ్మని ప్రజలందరినీ రాముణ్ణి వేడుకున్నారు. రథం తమసా నది వద్దకు చేరింది. ఆ రాత్రి ప్రజలు నిద్రిస్తుండగా రాముడు రథంపై బయలుదేరాడు. ప్రజలు లేచి చూశారు. తాము నిద్రపోయినందుకు తామే ప్రజలు నిందించుకొని అయోధ్యకి తిరిగి వెళ్లారు. రాముని రథం కోసల దేశం పొలిమేరకు చేరింది. రాముడు అయోధ్య వైపు తిరిగి నమస్కరించాడు. క్రమంగా వారు గంగా తీరానికి చేరారు. ఆ తీరంలో శృంగిబేరపురం ఉంది. గుహుడు ఆ దేశానికి రాజు. అతడు శ్రీరాముని భక్తుడు. అతడు శ్రీరాముడు వద్దకు వచ్చాడు. రాముడు గూడికి ఎదురు వెళ్లి గుహుని ఆతిథ్యం తీసుకున్నాడు. గూడు గంగను దాటడానికి నావను ఏర్పాటు చేశాడు. శ్రీరాముడు మర్రిపాలు తెప్పించి తనకు, తమ్మునికి జడలను సిద్ధం చేశాడు. అడవిలో ముందు లక్ష్మణుడు, వెనుక సీత, ఆ వెనుక రాముడు నడిచారు. వారు సాయంత్రానికి భరద్వాజాశ్రమానికి చేరారు. ముని సీతారామ లక్ష్మణులకు సత్కారాలు చేశాడు. వనవాస కాలాన్ని తన ఆశ్రమంలో గడపమని భరద్వాజ మహర్షి వారిని కోరారు. జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమ నివాసానికి తగిన ప్రదేశాన్ని సూచించమని రాముడు భరద్వాజ మహర్షిని కోరాడు. 10 కోసుల దూరంలో చిత్రకూటం పవిత్రమైనదని, అది మహర్షుల నివాస స్థానమని భరద్వాజుడు చెప్పాడు. రామలక్ష్మణులు యమునను దాటి చిత్రకూటం చేరుకున్నారు. లక్ష్మణుడు అన్న ఆదేశం ప్రకారం అక్కడ కుటీరం నిర్మించాడు. సీతారామ లక్ష్మణులు చిత్రకూటంలో వనవాసం చేశారు. సీతాన్వేషణలో భాగంగా ఋషముఖ పర్వత ప్రాంతానికి చేరుకున్న రామలక్ష్మణులను చూసి వాలి పంపిన వీరులని భయపడి సుగ్రీవుడు హనుమంతుడిని పంపి వివరాలు తెలుసుకోమని కోరాడు. సన్యాసి రూపంలో వెళ్ళిన హనుమంతుడు రామలక్ష్మణ రూప లావణ్యాన్ని పొగిడి పరిచయం కోరాడు.
మౌనముద్ర దాల్చిన రామలక్ష్మణులను తన వివరాలు తెలిపి సుగ్రీవుడు పంపగా వచ్చినట్లు చెప్పాడు. సుగ్రీవుడు గుణగణాలు తెలిపి అన్నయ్యైన వాలి అతని చేతన అన్యాయాన్ని చెప్పి రక్షణ కోసం సుగ్రీవుడు జాగ్రత్త పడుతున్నాడని వివరించాడు. సుగ్రీవుడు మీ స్నేహాన్ని కోరుతున్నాడని చాకచక్యంగా చెప్పాడు. విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పు ప్రదర్శించాడు. హనుమంతుని మాట తీరు శ్రీరాముడికి ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీరాముడు హనుమంతుని ప్రశంసిస్తూ మాట్లాడి తమ వృత్తాంతాన్ని చెప్పవలసిందిగా రామలక్ష్మణ్ణి ఆదేశించాడు. లక్ష్మణుడు శ్రీరాముని ఆదేశాన్ని అనుసరించి తమ వృత్తాంతం హనుమంతుడికి తెలిపి సుగ్రీవుని సాయం కావాలని కోరాడు. సన్యాసి రూపం వదిలి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని వృషముఖ పర్వతానికి చేరిన హనుమంతుడు ప్రాణభయంతో మలయగిరికి చేరిన సుగ్రీవుని పిలుచుకు వచ్చాడు. శ్రీరామ సుగ్రీవులు అగ్ని సాక్షిగా మిత్రులయ్యారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హనుమంతుడు సీతాన్వేషణకై బయలుదేరిన విధం ఎట్టిది? సుగ్రీవుడు సీతాన్వేషణకై వానరులను అన్ని దిశలకు పంపాడు. అంగదుని నాయకత్వంలో హనుమ, జాంబవంతుడు మొదలైన వీరులని దక్షిణ దిక్కుకు పంపాడు. తూర్పు, పడమ, ఉత్తర దిక్కులకు వెళ్ళిన వానరులు వట్టి చేతులతో తిరిగి వచ్చారు. అంగదుని నాయకత్వంలో దక్షిణ దిశకు బయలుదేరి వచ్చిన వానర వీరులు అణువణువు వెతుకుతున్నారు. సుగ్రీవుడు ఇచ్చిన గడువు నెల పూర్తి అయ్యింది. వారు వృక్షబిలము అనే గుహ దగ్గరికి వచ్చారు. వానరులకు ఆకలి, దాహం పట్టుకుంది. అక్కడ స్వయం ప్రభు అనే యోగిని దయతో వానరులు ఆకలి దప్పులు తీర్చుకున్నారు. ఆమె ప్రభావంతో వారు సముద్ర తీరానికి చేరారు. వానరులు సీత జాడ తెలిసాకే సుగ్రీవుణ్ణి కలుద్దాం అనుకున్నారు. వానరుల మాటలో జటాయువు మాట వచ్చింది. ఆ జటాయువుకు సోదరుడు సంపాతి. సంపాతి తన దివ్య దృష్టితో లంకను గురించి వానరులకు చెప్పాడు. లంక వెళ్ళాలంటే సముద్రాన్ని దాటాలి. అది ఎవరి వల్ల అవుతుందో అని వానరులు చర్చించుకున్నారు. హనుమంతుడు ఒక్కడే సముద్రాన్ని దాటగలడని చివరికి వారు నిశ్చయించారు. జాంబవంతుడు హనుమంతుడికి అతని శక్తియుక్తులను గురించి తెలిపాడు. హనుమ బలాన్ని పుంజుకున్నాడు. దానితో హనుమ వానరులతో నేను 1000 పర్యాయాలు మేరు పర్వతాలను చుట్టి రాగలను, సముద్రాలను దాటగలను అని చెప్పాడు. హనుమ మాటలకు జాంబవంతుడు ఆనందించాడు. నీ ధైర్యోత్సాహాలకు తగు విధంగా మాట్లాడావు. నీవు ఋషులు, గురువులు అనుగ్రహంతో సముద్రాన్ని దాటు. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మన వానరులు ప్రాణాలన్నీ నీపై ఆధారపడి ఉన్నాయి అని జాంబవంతుడు హనుమకు చెప్పాడు. హనుమ తన ఎగరడానికి మహేంద్రగిరి తగినదని నిశ్చయించి అక్కడకు చేరాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సీతాన్వేషణ వృత్తాంతం రాయండి లేదా హనుమ లంకను కాల్చి వచ్చి సీతను జాడను రామునికి నివేదించిన వృత్తాంతాన్ని వివరించండి. ఈ రెండు ఒకటే ఆన్సర్ స్టూడెంట్స్. సీతాదేవిని దర్శించడంతో హనుమకు ఒక ముఖ్య కార్యం పూర్తయింది. రావణుడి శక్తి సామర్థ్యాలు హనుమ తెలుసుకుందాం అనుకున్నాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. అశోకవన ధ్వంసం గురించి రాక్షస స్త్రీలు రావణునికి చెప్పారు. రావణుడు 80,000 మంది రాక్షసులను పంపాడు. హనుమ వాళ్ళని చంపాడు. రావణుడు పంపిన జంబుమాలిని 7 మంత్రుల పుత్రులను 5 సేనాపతులను అక్షకుమారుణ్ణి హనుమ చంపాడు. చివరికి రావణుడు తన కుమారుని ఇంద్రజిత్తును పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమను బంధించాడు. అది హనుమపై స్వకాలమే పనిచేసింది. రాక్షసులు హనుమ రావణు ముందే ప్రవేశపెట్టారు. హనుమ తాను రామదూతనని చెప్పి రాముని పరాక్రమాన్ని చాటాడు. దూతను చంపడం తగదు అని రావణుడు తమ్ముడు అయిన విభీషణుడు చెప్పడంతో రావణుడు హనుమంతుని తోకకు నిప్పట్టించి లంకలో తింపమన్నాడు. రాక్షసులు రావణుని తోకకు బట్టలు చుట్టి నూనెతో తడిపి నుప్పి ముట్టించి లంకానగరంలో ఊరేగించారు. హనుమ ఆకాశంలో ఎగిరి విభీషణుని భవనం తప్పించి మిగిలిన లంకంతా తగలబెట్టాడు. తరువాత హనుమ లంకను అంటించి తాను తప్పు చేశానని, సీతామాతను ఆ మంటల్లో కాలిపోతుందేమో అని సందేహించాడు. తన తోకను కాల్చి అగ్ని సీతను దహింపదని చివరకు ధైర్యం తెచ్చుకున్నాడు. సీత క్షేమంగా ఉందని చారుణుల ద్వారా తెలుసుకొని సంతోషించాడు. హనుమ సీత వద్దకు వెళ్ళి ఆమెను నమస్కరించి తిరుగు ప్రయాణం అయ్యాడు. హనుమ అరిష్టం అనే పర్వతం నుండి ఆకాశంలో ఎగిరాడు. మహేంద్రగిరి చేరుతూ మహానందం చేశాడు. జాంబవంతుడు ఆ ధ్వనిని విని హనుమ విజయం సాధించి వస్తున్నాడు వానరులకు చెప్పాడు. హనుమ మహేంద్రగిరి చేరాడు. పెద్దలకు నమస్కరించాడు. చూశాను సీతమ్మను అని చెప్పాడు. ప్రయాణ విషయాలు వారికి చెప్పాడు. అంగదుడు లంకకు వెళ్ళి రావణుని చంపి సీతను తీసుకుని వచ్చి రాముని వద్దకు వెడదాం అన్నాడు. జాంబవంతుడు అది సరికాదన్నాడు. రామ సుగ్రీవులు సీతమ్మను చూసి రమ్మన్నారు.
రాముడు రావణుని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. రాముని విషయం తెలుసుకుందాం అన్నాడు. దారిలో మధువనాన్ని వానరులు ధ్వంసం చేశారు. మధువనాన్ని రక్షిస్తున్న దధిముఖుడు వానరుల చేతిలో దెబ్బతిని ఆ విషయం సుగ్రీవుడికి చెప్పాడు. సుగ్రీవుడు ఇదంతా శుభసూచకమని భావించాడు. అంగద హనుమదాదులు సుగ్రీవుల వద్దకు చేరారు. హనుమ రావణుడికి నమస్కరించి చూశాను సీతమ్మను అని చెప్పి సీత ఇచ్చిన చూడామణిని రాముడికిచ్చి సీతాన్వేష వృత్తాంతానికి రామునికి వివరించాడు. రామ రావణ సంగ్రామాన్ని వివరించండి. రాముడు హనుమంతుడి భుజాలపై కూర్చుండి రావణునితో యుద్ధం చేశాడు. రాముని పరాక్రమంతో రావణుని ధనుస్సు ముక్కలైంది. రావణుడి కిరీటం నేల కూలింది. రాముడు రావణునిపై దయదలిచి అప్పటికి విడిచిపెట్టాడు. తర్వాత రామలక్ష్మణులతో రావణుడు భయంకరమైన యుద్ధం చేశాడు. రావణుడు శక్తి అనే ఆయుధాన్ని లక్ష్మణుడిపై వేశాడు. రాముడు శక్తిని వేడుకున్నాడు. శక్తి తన ప్రాణశక్తిని కోల్పోయింది. శక్తి లక్ష్మణుడికి తగిలింది. రాముడు శక్తిని విరిచివేశాడు. రాముడు విజృంభించాడు. దానితో రావణుడు పరుగు పెట్టాడు. హనుమ తెచ్చిన ఔషధి ప్రభావంతో లక్ష్మణుడు లేచారు. ఇంద్రుడు తన సారథి మాతలిని తన దివ్య రథాన్ని రాముని కోసం పంపాడు. రాముడు ఇంద్రరథం ఎక్కి రావణుడితో యుద్ధం చేశాడు. రామరావణుల సమానంగా పోరాడాడు. రాముడు విజృంభించడంతో రావణుని రథసారథి రావణుని రథాన్ని ప్రక్కకు మరల్చాడు. రావణుడు తన సారథి మందలించాడు. తిరిగి రావణ రథం రాముని ముందు నిలిచింది. అగస్త్య మహర్షి దేవతలతో వచ్చి రామునికి ఆదిత్య హృదయ మంత్రం ఉపదేశించారు. రాముని బాణానికి రావణుడు తలలు నేలపై రాలి తిరిగి మొలుస్తున్నాయి. అప్పుడు మాతలి రావణునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని రావణునికి చెప్పాడు. రాముని బ్రహ్మాస్త్రంతో రావణ సంహారం జరిగింది. శ్రీరాముడు సైన్యంతో లంకా నగరాన్ని చేరిన వృత్తాంతాన్ని తెలపండి. సీతాదేవిని చూసి వచ్చి కుశల వార్తను అందించిన హనుమను శ్రీరాముడు ఆలింగం చేసుకున్నాడు. మహోపకారం చేసి హనుమకు తాను ఇయ్యగల సత్కారం అదే అన్నాడు. రాముడికి దుఃఖం వచ్చింది. సుగ్రీవుడు రాముడిని ఓదార్చి క్రోధం చూపించాలని రామునికి సుగ్రీవుడు సలహా ఇచ్చాడు. సముద్రానికి సేతువు కడితే గాని లంకను జయించలేము అన్నాడు. హనుమ లంకానగర రక్షణ వ్యవస్థను గూర్చి తెలిపాడు. విజయ ముహూర్తంలో లంకకు బయలుదేరాలని రాముడు అన్నాడు. నీలుడు సైన్యానికి మార్గం చూపించాలని, రాముడు హనుమంతుని భుజం మీద, లక్ష్మణుడు అంగదుని భుజం మీద కూర్చొని వెళ్ళాలని, సుగ్రీవుడు పల్లెకిపై రావాలని రాముడు నిర్ణయించాడు. అందరూ సముద్ర తీరాన్ని చేరుకున్నారు. విభీషణుడు ధర్మం విడిచిన రావణుని విడిచిపెట్టి తన నలుగురు అనుచరులతో రామ లక్ష్మణుల్లో ఉన్న చోటికి చేరాడు. విభీషణుడు రామును శరణు కోరగా రాముడు అంగీకరించాడు. రాముడు రావణుని చంపి విభీషణుడు రాజును చేస్తానని ప్రమాణం చేశాడు. ఆ పనిలో రామునికి తాను సాయం చేస్తానని విభీషణుడు అన్నాడు. రాముడు విభీషణుని లంకకు పట్టాభిషేకుని చేయమని లక్ష్మణుడికి చెప్పాడు. లక్ష్మణుడు ఆ పని చేశాడు. సముద్రుని ప్రార్థిస్తే సముద్రాన్ని దాటగలమని విభీషణుడు రామునికి చెప్పాడు. శ్రీరాముడు సముద్రుని ఉపాసించాడు. 3 రోజులైనా సముద్రుడు ప్రసన్నుడు కాలేదు. రాముడు బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. సముద్రుడు పరుగు పెట్టాడు. లంకకు వెళ్ళాలని దారి ఇస్తానని సముద్రుడు చెప్పాడు. రాముడు ఎక్కుపెట్టిన అస్త్రం వ్యర్థం కాకుండా పాపాత్ములు ఉండే ద్రమకుల్యంపై ప్రయోగించాడు. నలుడు సేతువు నిర్మించడానికి తగిన వాడని సముద్రుడు చెప్పాడు. సేతువును భరిస్తానని సముద్రుడు మాట ఇచ్చాడు. రాముడు సేతువుకి నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. వానరులు వృక్షాలు తెచ్చి సముద్రంలో పడేశారు. 100 యోజనాలు పొడవు 10 యోజనాలు వెడల్పు గల సేతువు 5 రోజుల్లో కట్టబడింది. రామలక్ష్మ సుగ్రీవుల ముందు నడుస్తున్నారు. సైన్యం వారి వెంట నడిచింది. వానరులు కొందరు సముద్రంలో దూకి ఈదుతూ వచ్చారు. ఈ విధంగా శ్రీరాముడు, సుగ్రీవుడు మొదలైన వానర నాయకులతో లంకా నగరానికి చేరారు. రామాయణం ఎందుకు చదవాలి? లేదా రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో నభవిష్యతి, దీనిని సమర్థిస్తూ రామాయణం గొప్పతనాన్ని రాయండి. మానవ జీవన మూలాలకు రామాయణం మణి దర్పణం. అందువల్లే కొండలు సముద్రాలు ఉన్నంత వరకు రామాయణం లోకంలో ఉంటుందని బ్రహ్మగారు చెప్పారు. రామాయణం శాశ్వత్వాన్ని సంపాదించుకున్న కావ్యం. రామాయణం అంటే రాముని మార్గం. శ్రీరాముడు సత్యవాక్య పరిపాలుడై ధర్మ మార్గంలో ప్రజారంజకంగా పరిపాలించాడు. శ్రీరాముడు నడిచిన నడత ధర్మబద్ధం. మానవ జీవితాన్ని సంస్కరించగల కావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎన్నటికీ చెరగని కథ రామాయణం. ఇందులో అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురువుపై భక్తి, శిష్యులపై ప్రేమ, స్నేహఫలం, ధర్మబలం వంటి జీవిత సంబంధాలను రామాయణం పట్టి చూపిస్తుంది. వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవన కారుణ్య భావం, ప్రకృతి లాలన వంటి జీవిత పాఠశాలను రామాయణం మణిదర్పణం. రామాయణం ఆచరణ ప్రధానమైన కావ్యం.
సీతారాముల వంటి ఆదర్శ నాయికా నాయకుల చరిత్ర ఇది. రామో విగ్రవాన్ ధర్మః అనే గొప్ప మాట మారీచుని వంట దుష్టరాక్షసుని నోట నుండి మహర్షి వాల్మీకి పలికించాడు. రామాయణం ఆది కావ్యం. ఇటువంటి కావ్యం ప్రపంచ సాహిత్యంలో నభూతో న భవిష్యతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ ఇవ్వండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.